వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఏ విధమైనటువంటి విద్యాబోధన ఉండేది అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈరోజు యావత్ భారతదేశానికి ఆదర్శం అని చెప్పి ఈరోజు అంతా కూడా నిదర్శనమైంది. ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంతోనే పేద పిల్లలకి మనం చదువులు చెప్పాలా అని 2019లో నిర్ణయం తీసుకొని 2020 నుంచి దాన్ని అమలు చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ, అంటే తెలుగు సబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తా ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తా ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనం అంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని రోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక తులసి పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం విశ్వభావే నమః, ఓం మహేధరాయ నమః, వేదవానవిదాశనాయ నమః, మోక్షాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం మహాపుత్రే నమః, మారుతే నమః, మాతుజే నమః, అనంతే
तेजोक्षे नमः श्रीमते ओम वासवानुजाय नमः ओम प्रतिष्ठिताय नमः अंबते नमः मरीचे नमः दमनाय नमः हंसाय नमः ओम कामे नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रते नमः अज्ञाताय नमः ओम प्राज्ञे नमः ओम रत्नाय नमः ओम रत्नाय नमः ओम मे नमः ओम अजिनाय नमः ओम जरुवाय नमः ओम जरुवाय नमः महाजनाय नमः व्यावाय नमः अविवर्गय श्यामाजक्षयाजितम् अन्तर्कोटिलावण्यं वन्दे सुन्दरनायकम् ओम श्री विष्णुं श्रीमैत्रं शान्तं शेषङ्करादिपं सुदर्शनाध्यायिदानि जय चन्द्रकेशव जय जय चन्द्रकेशव सहस्रजिते नमः ओम अनन्तजिते नमः ओम इष्टाय नमः ओम अनिष्टाय नमः ओम श्रीकृष्णाय नमः ओम निविषाय नमः ओम निविषाय नमः ओम प्रभवे नमः ओम क्रोधराय नमः ओम भक्तनाय नमः ओम भक्तमानाय नमः ओम राघवंशाय नमः ओम विभोराय नमः श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् जय चन्द्रकेशव जय जय चन्द्रकेशव नमः ओम अमृताय नमः ओम अमृतवे नमः ओम सिंहाय नमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. నియోజకవర్గ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మహిళలచే ఘనంగా సామూహిక తులసి పూజ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.